కాలయాపన చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. దీనిని విశాఖపట్నం కార్పొరేషన్ డబ్బుని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరిగా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ఎలక్షన్స్ తక్షణమే నిర్వహించాలి. జీవీఎంసీ ఎలక్షన్ వెంటనే నిర్వహించాలి. జీవీఎంసీ ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాలి. జీవీఎంసీ ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాలి. జీవీఎంసీ ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాలి. గ్రేటర్ విశాఖ ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గ్రేటర్ విశాఖ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. మొన్న 26వ తారీఖుకి 10 సంవత్సరాలు పూర్తయింది. మరి నగరాభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడి స్పెషల్ ఆఫీసర్ పాలన అని చెప్పేసి అలా కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, నేను చాలా అభివృద్ధి చేశాను, హుదూద్ తుఫాన్ని నేను ఛేదించాను, ఈ రాష్ట్రాన్ని తిరిగి చెక్గా చేస్తున్నాను. ఆయన అవినీతిలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేశారని ఈ మధ్య సర్వేలు చెప్తా ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాలో మీరు విఫలమయ్యారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ తేవడంలో విఫలమయ్యారు. విశాఖ ప్రజలు కోరుకుని ఏది కూడా మీరు చేయడంలో వెనుకబడిపోయారు. కాబట్టి ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోబట్టి ఇవాళ మీరు ఎన్నికలు పెట్టట్లేదు. ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యం ఇది కట్టుబద్ధతి కాదు. మీ ఎమ్మెల్యేలు మీరు స్వార్థంతో ఎంతోమంది ఇక్కడ అభివృద్ధిలో నడవాల్సిన విశాఖపట్నం ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమకూర్చాలంటే, నగరం అభివృద్ధి చెందాలంటే మీరు ఇమ్మీడియట్గా ఎన్నికలు పెట్టండి. మీ సత్తా చాటుతా ఉన్నారు, చాటండి. మేము కూడా మా సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా మేము చూపించడం రెడీగా ఉన్నాం. మీరు దమ్ముంటే ఎన్నికలు పెట్టమని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో జరిగిన ఎన్నికలు తప్ప ఈ రోజు వరకు కూడా విశాఖ నగరపాలక సంస్థలో ఎన్నికలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈనాటి ముఖ్యమంత్రితో పాటు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు కూడా పెట్టలేని పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎన్నికలు పెట్టలేనటువంటి మరి చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలే పరిస్థితి కనబడుతూ ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మేయర్ కైవసం చేసుకుంటుంది. అత్యధిక కార్పొరేట్ సీట్లు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వెళ్ళిపోయిన భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని పాల్పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కోరుకుంటూ ఉన్నారు. ఈ ఎన్నికలు రాకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక వేలాది కోట్ల రూపాయల నిధులు రాకపోతున్నా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం తన శాసనసభ్యులు మంత్రులకి డబ్బులు ఎక్కడ తక్కువైపోతేమో తాము అవినీతి చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందన్న భయంతో ఇవాళ ఎన్నికలు తాత్సారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికలు దాదాపు పదవీకాలం పూర్తయి 5 ఏళ్లుగా వస్తున్నా కూడా ఎన్నికలు జరపలేనటువంటి దౌర్భాగ్యహీన స్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోట్లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. త్వరలోనే ప్రజా పోరాటం కూడా చేస్తాం. మున్సిపల్ ఎన్నికలు పెట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. విశాఖ మహానగరపాలక సంస్థకి ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. పదవీ కాలం పూర్తయి ఒక 5 సంవత్సరాలు అయింది. అలాంటి ఈ బంగారు 5 సంవత్సరాలని మరలా ఎలక్షన్స్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నాడు. ఏమంటే కోర్టులో ఉంది కదా ఇష్యూ అని చెప్పి సమాధానం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసుని ప్రభుత్వం తరఫున విత్డ్రా చేసుకుని 72 వార్డులకి ఎలక్షన్స్ పెట్టమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు అవసరమైనప్పుడు మీరు 18 కేసుల్లో కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. అదే ఈ రోజు ప్రజలకి అవసరం కాబట్టి మీరు గవర్నమెంట్ తరఫున కేసును విత్డ్రా చేసుకుంటే చాలు. రేపే 72 వార్డులకి మీరు ఎలక్షన్ పెట్టే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఎలక్షన్స్ పెడితే మీ ప్రభుత్వం మరలా ఇక్కడ కార్పొరేషన్లో అధికారం రాదని చెప్పి మీరు జడుస్తూ ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్
మీరే కాలయాపన చేస్తూ ప్రజలకు నష్టం కలిగించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఏమంటే స్మార్ట్ సిటీగా విశాఖపట్నాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ముఖ్యమైన ప్రణాళికలు ఏమీ లేకుండా, స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా మీరు ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నాన్ని ఎంతో వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇంకా విశాఖపట్నం ప్రజలు వెనక్కి తీసుకెళ్లాలి విశాఖపట్నాన్ని అంటే చూస్తూ సహించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుండి పోరాటం చేసైనా ఎలక్షన్స్ కి వెళ్తాదని చెప్పి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జీవీఎంసీ ఎలక్షన్ నిర్వహించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్ కానీ పెట్టినట్లయితే జీవీఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మేయర్ కైవసం చేసుకుంటుందని భయంతోనే మీరు పెట్టట్లేదని మేము ఈ సందర్భంగా మీకు ఒక ప్రశ్న వేస్తాం. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు రాష్ట్రం ఎంతో సుఖ సంతోషాలతో ఉందని మీరు ప్రతి ప్రకటనలో మీరు చెప్పుకుంటున్నారు. రైల్వే జోన్ విషయంలో అయితేనేమి, ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనైతేనేమి, ప్రత్యేక హోదా విషయంలోనే మీరు చాలా విఫలమయ్యారు. అది ఈరోజు మీరు జీవీఎంసీ ఎలక్షన్ పెట్టినట్లయితే విశాఖ ప్రజలు మీ మీద ఎలాంటి చెప్పుదెబ్బ కొడతారన్నది ఈరోజు మీకు తెలుస్తుందనే భయంతోనే మీరు కేవలం జీవీఎంసీ ఎలక్షన్ మీరు పెట్టడం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే జీవీఎంసీ ఎలక్షన్ నిర్వహించాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు కావస్తున్నా సరే మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పరిపాలన చేశామని అని చెప్పిన తర్వాత కూడా మీరు ఈరోజు ఎలక్షన్ పెట్టడానికి మీరు భయపడుతున్నారు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జీవీఎంసీ ఎలక్షన్ నిర్వహించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జీవీఎంసీ ఎదురుగా ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది అంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ జీవీఎంసీ దగ్గర ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జీవీఎంసీ ఎలక్షన్ని ఇంత లేట్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కాకుండా ఉంది. ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు కావాల్సిన విషయాలన్నీ కూడా కార్పొరేటర్కే చెప్పుకుంటారు. వాళ్ళు మహా అయితే రేషన్ కార్డు గురించో లేకపోతే ఏ ఆధార్ కార్డు గురించో చెప్తారు తప్ప మీ పదవులు కావాలి, మీ సీట్లు కావాలి, మీ డబ్బు కావాలని ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పేద ప్రజలు వెళ్ళరు. మరి ఇలాంటి పేద ప్రజలు అర్థం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తన జీవీఎంసీని ఉద్ధరిస్తానని చెప్పేసి విశాఖపట్నం ఉద్ధరిస్తానని ఏవేవో కుంటి సాగులు చెప్తూ ప్రజలు మభ్యపెట్టి పరిపాలన కొనసాగించడం ఇది చాలా దుర్మార్గమైన పని. మరి కేసీఆర్ గారు ఎలాగైతే కొత్త రాష్ట్రం వచ్చిన వెంటనే అతను ఎలక్షన్లు పెట్టారు, కార్పొరేషన్ ఎలక్షన్లు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని ఈ వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరూ ధర్నా చేస్తూ పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. జీవీఎంసీ ఎలక్షన్లు వెంటనే కొనసాగించాలని మేము ఈ ధర్నాను నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే జీవీఎంసీ ఎలక్షన్ నిర్వహించకపోతే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వెనకబడిన తరగతుల వాళ్ళకు, నిరుపేద ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని మేము ఈ వైఎస్ఆర్సీపీ తరఫున సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఈ జీవీఎంసీ ఎలక్షన్లు వెంటనే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాజ్యాంగ పరంగా మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ ఈ దేశం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని బలోపేతం చేయాలి అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్స్ కానీ, గ్రేటర్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటివి బలోపేతం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సమస్యలు తక్షణం పరిష్కారం అవటానికని మనం కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి యాక్ట్లో కూడా మరి మూసేసి వాళ్ళు ఓడిపోతామన్న భయంతో మరి ఈరోజు ఎలక్షన్ పెట్టకుండా వెనకడుగు వేస్తున్నటువంటి ప్రభుత్వాలని సిగ్గుచేటు. మరి ప్రజలైతే చాలా తీవ్రంగా వ్యతిరేకంగా అయితే ఉన్నారు. తక్షణం ఎలక్షన్ పెట్టాలి. కాకం బుక్ స్టోరీస్ చెప్పకూడదు, తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఈ రోజు వరకు మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి గ్రాంట్లన్నీ కూడా పోతున్నాయి. దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ విశాఖపట్నం అభివృద్ధిలో వెనక్కి పడిపోతుంది. అందుకని తక్షణం ఈ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టాల్సిందే. ఓటమి
గెలుపు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అందుకని మీరు తక్షణం ఎలక్షన్ పెట్టండి, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికలు ప్రధానంగా పెట్టకపోయినందుకు ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 600 వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈనాటి వరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక్క వాగ్దానాన్ని కూడా అతను పూర్తి చేయలేదు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఓటమి భయంతో ఇవాళ ఎన్నికలు అనేది పెట్టట్లేదు. ఇక రెండో కారణం దాచుకోవడమే ఈవేళ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇవాళ సీఎం గారు కానీ, లోకేష్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేయడానికి మొదలుపెట్టారు. ఖచ్చితంగా కార్పొరేషన్ కానీ ఉండేటట్టుగానైతే ఈ కబ్జాల పర్వాన్ని సాగనివ్వరు, ఎన్ఓసి ఇవ్వరు. ఖచ్చితంగా ప్రభుత్వం భూమి మీద కార్పొరేషన్ ఎన్ఓసి ఇచ్చే వరకు ఏ ఒక్క ప్రైవేటు వ్యక్తికి భూములు బదిలీ చేయడం కానీ, నామినల్ రేట్కి ఇవ్వడం కానీ జరగదు. ఈ రెండు కూడా ఆటంకాలు ఏర్పడతాయి కనుక ఖచ్చితంగా ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి మేయర్ సీట్ కైవసం చేసుకుంటుంది కనుక ఇవన్నీ జరగాలంటే ఎన్నికలు పెట్టకుండా ఉండడమే మంచిదని, దాచుకోవచ్చు అని ఈవేళ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందుకే ఎన్నికలు పెట్టలేదని మా తాలూకా ఉద్దేశం. ఖచ్చితంగా ఎన్నికలు పెట్టే వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెల్ల వంచైనా సరే ఎన్నికలు జరిపిస్తామని ఒక హెచ్చరికగా వాళ్ళకి తెలియపరచుకుంటున్నాం.